హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు మనం 6 చాప్టర్స్ ఆఫ్ బుక్ ఆఫ్ జాబ్ డిస్కస్ చేసాం కదా. నౌ లెట్స్ డైవ్ ఇంటూ చాప్టర్ 7 ఆఫ్ బుక్ ఆఫ్ జాబ్. చాప్టర్ 6లో యోబు ఎలా రియాక్ట్ అయ్యాడు. తన ఫ్రెండ్స్ తను బ్లేమ్ చేశారు కదా, నువ్వేదో తప్పు చేసి ఉంటావు, అందుకే నీకు ఎలాంటి శిక్ష పడుతుందని. అదే కంటిన్యూ చేస్తున్నాడు యోబు చాప్టర్ 7లో కూడా. భూమి మీద నరుల కాలం యుద్ధము కాదా, వారి దినములు కూలి పని చేసుకునే వారి వంటివి కాదా. ఎండను పడి కూలి పని చేసుకునేవాడు నీడ కోసం ఎలా ఆశపడుతుంటాడో, తను చేసిన పనికి కూలి కోసం ఎలా ఎదురు చూస్తుంటాడో, ఆశ లేకే నెలలు జరుగుతూ ఉంటే అంటే అటువంటి అలాంటి ఆశ లేకుండా నెలలు జరుగుతూ ఉండగా తన ఫ్యూచరు ఎలా ఉండబోతుంది అని చెప్తున్నాడు. ఆయాసంతో కూడిన రాత్రులు తన గడపవలసి వస్తుంది అని వాపోతున్నాడు యోబు. తను పడుకున్నప్పుడు అలాగా ఎప్పుడు లేస్తాను, ఎప్పుడు తెల్లారుతుందో, ఈ రాత్రి ఎలా గడుస్తుందో అని చెప్పి భయంగా ఉన్నాడంట యోబు. తనకి నిద్ర పట్టట్లేదు, తెల్లవారుజాము వరకు అటు ఇటు దొర్లుతూనే తన రాత్రి గడపాల్సి వస్తుందని బాధపడుతున్నాడు యోబు. తన దేహము పురుగులతోనూ మట్టితోనూ కప్పబడి ఉన్నదంట. చర్మము మానుతుంది, తనకొచ్చిన గాయాలు మానుతున్నాయి, అంటే దెబ్బలు తగ్గుతున్నాయి కానీ మళ్ళా పగిలిపోతూ ఉన్నాయంట. క్యూర్ అవుతాను అన్న ఆశ చచ్చిపోతూ ఉంది అతనికి. నా దినములు నేతగాని వాడి కంటెను నాడే కంటెను వడిగా గతించుచున్నావు అంటే అతని డేస్ అనేవి చాలా ఫాస్ట్గా గడుస్తున్నాయంట. మగ్గం వర్క్ చేసే మిషన్ ఉంటుంది కదా, అవి ఎలాగో పరిగెడతాయో అలా నడుస్తున్నాయి అంటున్నాడు. అంటే అంత స్పీడ్గా వెళ్తున్నాయని అర్థం. నా కన్ను ఇక మేలు చూడదు అంటున్నాడు. తనకి హోప్ తగ్గిపోతూ వస్తున్నట్టుంది. ఎలా అంటే మనం కూడా బాధలో ఉన్నప్పుడు నేను మళ్ళీ రికవర్ అవుతాను లేదో, మళ్ళీ క్యూర్ అవుతాను లేదో అని చెప్పి ఒక బెంగ ఉంటుంది కదా, అటువంటి బెంగ పరిస్థితుల్లో ఆ యోబు ఈ 7వ అధ్యాయంలో తన బాధని వ్యక్తపరుస్తున్నాడు. ఎంత డెప్త్గా మాట్లాడుతున్నాడంటే తనని చూసే కన్నులు ఇకపై తనను చూడవు అంటున్నాడు. అంటే తను నశించిపోతానేమో అన్న ఒక భయం అనేది తనలో కనిపిస్తుంది. ఆకాశంలో మేఘం మబ్బు వేస్తుంది కదా, అది సపరేట్ అవుతుంది. మనం మబ్బులు విడిపోయినాయి అంటాం కదా, క్లౌడ్ సపరేట్ అవని అంటాం. అలాగా ఆ మబ్బులు విడిపోయిన మబ్బులు ఎవాపరేట్ అయిపోయి మనకి కనిపించవు. అలాగే పాతాళంలోకి వెళ్ళిపోయిన వాడు మరలా తిరిగి రాడు కదా, నేను అలాగే చచ్చిపోతానేమో అని చెప్పి యోబు భయపడుతున్నాడు. నేను నా ఆత్మ యొక్క వేదన కొద్దీ ఇలా మాట్లాడుతున్నాను. తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న యోబు ఒకేసారి దేవునితో మాట్లాడటానికి షిఫ్ట్ చేశాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నీవెందుకు నా ఎందుకు కాపలి ఉంచదువు అని అడుగుతూ, నా పరుపు నాకు విశ్రాంతి కలగజేస్తుందని నేను అనుకుంటున్నాను కదా. నేను నిద్రపోతున్నప్పుడు నా డ్రీమ్స్లో కూడా నాకు నా చావే గుర్తొస్తుంది. అంటే నా డ్రీమ్స్లో కూడా నా వేదన నాకు గుర్తొస్తుంది, ప్రశాంతంగా నిద్రలేదు అని వాపోతున్నాడు. నేను ఉరి తీయబడవాలను అని కోరుకుంటున్నాను అని మరొక్కసారి తనకి చనిపోవాలని ఉంది అంటున్నాడు. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పట్లేదు, కానీ తనని ఉరి తీస్తే బాగుండని చెప్పి యోబు ఆ పరిస్థితికి వచ్చేసాడు. తన శరీర పరిస్థితి ఎలా ఉందంటే తన ఎముకలు తనకు కనిపించడం వలన వాటిని చూడటం కంటే మరణమే తనకి మేలు అనే బాధలో ఉన్నాడు. అసలు దేవా, మనుష్యుడు అసలు ఏ పాటివాడు, అతని మీద నీ దర్శనం ఎలా అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ప్రతి క్షణము శోధింపనేలా అంటే నన్ను ఎందుకు శోధిస్తున్నావు అని అడుగుతున్నాడు. అంటే నన్ను ఈ బాధలో విడిచిపెట్టేసి నువ్వు ఎంతకాలం ఉంటావు అని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఇంకా నేను పాపము చేసితనా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. తన స్నేహితులు నువ్వేదో పాపం చేసి ఉన్నావు కాబట్టే ఇటువంటి పరిస్థితి నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్పి తన ఫ్రెండ్స్ అన్నారు కదా, అందుకని ఆ పాపం ఏంటో నాకు చెప్పమని దేవుణ్ణి అడుగుతున్నాడు యోబు. నువ్వు నా అతిక్రమాన్ని ఎందుకు పరిహరించవు, నన్ను ఎందుకు క్షమించవు, నాకు నేనే భారంగా అనిపిస్తున్నాను అని బాధపడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే నీవు నన్ను క్షమించే సమయానికి నేను బ్రతికుండనేమో అని చెప్పి దేవుడితో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎందుకనంటే తన యొక్క నిస్సహాయత అది. మనం ఇటువంటి పరిస్థితుల్లో ఉంటాం. ఎలాగంటే యోబు అంత రైచియస్ పర్సన్ అండ్ చాలా ఓర్పు నిరీక్షణ కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి అంతకాలం పాటు ఆ బాధను భరించి దేవుని నిందించకుండా ఉండగలిగాడు. అదే బాధ మనకొస్తే, మనం సర్వస్వం కోల్పోతే మనం అటువంటి ఎక్స్పీరియన్స్ని మనం షేర్ చేయగలమా? అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండగలమా? మనకి చిన్న సమస్యలకే బాధ వచ్చేస్తుంటుంది. ప్రతిదానికి మనం వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసేస్తుంటాం. ప్రతి చిన్న ఇష్యూకి మనం ట్రిగ్గర్ అయిపోతుంటాం. ఊరికే కోపం వచ్చేస్తుంటుంది. మన మిస్టేక్స్ మనకు కనిపించవు, కానీ
మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనల్ని ఒక మాట అన్నా సరే మనం తట్టుకోలేము, రియాక్ట్ అయిపోతుంటాం. కానీ ఇక్కడ యోబు ఎలా రియాక్ట్ అవుతున్నాడు చూడండి. 7 రోజులు సైలెంట్గా ఏడ్చాడు. తన ఫ్రెండ్స్ చెప్పిన మాటల్ని సహించాడు. కానీ తన ఫ్రెండ్స్ తను నిందించేసరికి ట్రిగ్గర్ అయ్యి రియాక్ట్ అయ్యాడు. అంత నీతిమంతుడు అని చెప్పి దేవుడే సాక్ష్యం ఇచ్చిన యోబు రియాక్ట్ అవ్వడానికి అంత టైం తీసుకున్నాడు కదా. రోజు ఎన్నో తప్పులు చేస్తున్న మనము హిపోక్రెటిక్గా నేనేం తప్పు చేయలేదు, నా తప్పేం లేదని చెప్పి ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాం కదా. మనము రియాక్ట్ అవ్వడానికి ఎంత టైం తీసుకోవాలి, ఇది ఆలోచించండి ఫ్రెండ్స్. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. సో మనం రియాక్ట్ అయ్యే ముందు ఆలోచించాలి. కోపంలో డెసిషన్ తీసుకోకూడదు, తీసుకున్నా సరే వాటిని బయటకు చెప్పకూడదు, చెప్పినా సరే వాటిని అమలు చేయకూడదు. కేర్ఫుల్గా ఉండాలి. మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల మన బిహేవియర్ అనేది అందరికీ నచ్చుతుంది. ఎప్పుడైతే కోపంలో మాట్లాడుతూ కోపంలో కొన్ని డిసైడ్ అవుతామో వాటి వల్ల ఎదుటి వాళ్ళ కంటే కూడా మనకే ఎక్కువ లాస్ జరుగుతుంది. ఈ చాప్టర్ 7 ద్వారా ఈ విషయాలన్నీ మీరు గమనిస్తారని ఆశపడుతూ మళ్ళీ 8th చాప్టర్లో కలుద్దాం. అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.